దిశ పత్రికల స్థానిక పోరుకు ఫైనల్ టచ్ అంటూ నేడు 3 కీలక భేటీలు. పంచాయతీరాజ్ శాఖ అధికారులతో సీఎం ప్రత్యేక సమావేశం. హాజరు కానున్న మంత్రులు, అధికారులు, రిజర్వేషన్లు ఏర్పాట్లపై తుది నిర్ణయం. మరోవైపు ఈసీ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం. ఇంకోవైపు ఎంసీహెచ్ఆర్డీలో కలెక్టర్ల మీటింగ్. ఎన్నికల రిజర్వేషన్లపై శిక్షణ, అవగాహన అంటూ ఇక స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమైంది. ఈ క్రమంలోనే నేడు సీఎం రేవంత్ రెడ్డి పంచాయతీరాజ్ శాఖ అధికారులతో భేటీ కానున్నారు. దీనికి మంత్రులు, కీలక అధికారులు హాజరు కానున్నారు. అదేవిధంగా ఎన్నికల సంఘం సైతం పొలిటికల్ పార్టీలతో అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. పంచాయతీరాజ్ శాఖ అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశం కానుంది. ఈ 3 సమావేశాలు ఒకే రోజున ఒకే అంశంపై జరుగుతుండడం గమనార్హం అంటూ ఇక్కడ ముందుగా ముందు ఏ ఎన్నికలు పెట్టుకుంటారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి నేడు పంచాయతీరాజ్ శాఖ అధికారులతో కమాండ్ కంట్రోల్ సెంటర్లో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. అట్లే దీనికి పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, సిఎస్ శాంతికుమారి, పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్, ఇతర శాఖల మంత్రులు, అధికారులు సైతం హాజరు కానున్నారు. ప్రభుత్వం వైపు నుంచి స్థానిక ఎన్నికల కోసం చేసిన ఏర్పాట్లు, డెడికేటెడ్ కమిషన్ నివేదిక, ఇతర అంశాలతో పాటు ముందుగా ఏ ఎన్నికలు నిర్వహించాలనే దానిపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. డెడికేటెడ్ కమిషన్ నివేదికను కోర్టుకు అందించడం వంటి అంశాలపై ఈ సందర్భంగా చర్చ జరగనున్నట్టు సమాచారం. ఎలాంటి ఆటంకాలు లేకుండా ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు ఈసీకి అన్ని విధాలుగా సహకరించేలా సీఎం రేవంత్ ఆదేశాలు ఇవ్వనున్నారు. స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించి పాలక వర్గాలు కొలువుదీరగానే కేంద్రం నుంచి వచ్చే నిధులతో గ్రామాలను మరింత అభివృద్ధి చేయడం సాధ్యమవుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది అంటూ ఇక్కడ ఫైనల్గా వీళ్ళు చెప్పొచ్చేది ఏంటంటే, ఇవాళ జరిగే మీటింగ్లో దాన్ని బట్టి ఈ ఫైనల్ డిసిషన్ తీసుకునే అవకాశం ఉంది. ఏ ఎన్నికల్ని ముందు పెట్టాలి, ఏ ఎన్నికల ద్వారా ముందుకెళ్ళాలని చెప్పి ఆలోచన చేస్తున్నట్టుగా ఇవాళ తెలిసే అవకాశం ఉంది. సో ఇక్కడ నిన్న ఒక విషయం ఏంటంటే, సర్పంచుల సంఘం అని ఉంటుంది కదా ఒకటి. గత సర్పంచులు మాజీలే వాళ్ళంతా కానీ ఒక సంఘం ఉంటుంది. ఆ సంఘంలో అధ్యక్షులు కానీ అంటే అధ్యక్షుడు నిజంగా ఆ పాలక వర్గం అంటే ఆ కార్యవర్గం ఉంటుంది కదా, వాళ్ళంతా కూడా నిన్న ఆల్రెడీ గవర్నమెంట్ కూడా రిప్రజెంటేషన్ ఇచ్చిండ్రు, ఎన్నికల సంఘం కూడా ఇచ్చిండ్రు. ఇక్కడ ఇప్పుడు కూడా బయటకు వచ్చి ప్రెస్ మీట్లో కూడా చెప్పిన మాట ఏంటంటే, బిల్లులు పూర్తిగా చెల్లించిన తర్వాతనే మా పెండింగ్ బిల్లులు ఏవైతే ఉన్నాయో ఆ పెండింగ్ బిల్లులు పూర్తిగా చెల్లించిన తర్వాతనే ఎన్నికలకు బొండి తప్ప మీరు ఇప్పుడే ఎన్నికలకు పోతే మాత్రం మేము ఊరుకోమన్నట్టుగా వాళ్ళు ఒక అల్టిమేటం జారీ చేసినట్టుగా నిన్న చూసినాం మనం. గతంలో వాళ్ళు పని చేసినటువంటి ఆ పనులకు రావాల్సిన బిల్లులు ఏవైతే ఉంటాయో వాటిని ఇప్పటిదాకా మాట్లాడకుండా ఇవ్వకుండా రిలీజ్ చేస్తామని చెప్పిండ్రు. కానీ ఇప్పటివరకు ఆ రిలీజ్ చేసిన దాఖలాలు లేవు, వాళ్ళకు వచ్చిన పరిస్థితి లేదు. సో అందుకోసమే వాళ్ళు ఏమన్నారంటే, పాత సర్పంచులను ఆల్రెడీ బొందబెట్టి ఇలా మళ్ళీ కొత్త ఎలక్షన్లను పెట్టి కొత్తలను తీసుకొచ్చేదో చేయాలని చేస్తూ ఉన్నారు. మరి మేమే మళ్ళీ పోటీ చేసినప్పటికీ కూడా మరి మా పరిస్థితి, మా పాత బిల్లులు ఎక్కడ పోయినాయి, మరి వాటిని ఎందుకు క్లియర్ చేయరని చెప్పి నిన్న వాళ్ళు వచ్చి అడిగినట్టుగా చూసినాం. సో మరి ఎలక్షన్ కమిషన్ ఏం నిర్ణయం తీసుకుంటుంది, ఇక్కడ వీళ్ళేం తీసుకుంటారు, ప్రభుత్వం ఏం తీసుకుంటుంది, ఇవాళ అసలు ఆ రిజర్వేషన్లకు సంబంధించి ఎక్కడ దాకా వచ్చింది అనేది ఈరోజు తెలుస్తుంది మనకి. అయితే ఇక్కడ వీళ్ళు చెప్పేదిగో 4 రోజుల్లో రిజర్వేషన్లు ఫైనల్. కసరత్తు చేస్తున్న పంచాయతీరాజ్ శాఖ అధికారులు, న్యాయ వివాదాలు తలెత్తకుండా జాగ్రత్తలు అంటూ ఇక్కడ 4 రోజులలో రిజర్వేషన్లు ఫైనల్ అయిపోతాయట. ఇప్పుడు దీని ప్రకారం చూస్తే పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పినటువంటి బాంబులు ఏవైతే ఉన్నాయో ఆ బాంబులు వేయలేదు, ఆయన చెప్పిన మాటకు క్రెడిబిలిటీ లేదు. ఇవాళ డేట్ ఎంత అన్నా బలన్నా 12 కదా, 15 తారీఖు వరకు నోటిఫికేషన్ వస్తుందని చెప్పిండు. ఎవరు చెప్పారు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పిండు. వచ్చిందా మరి? వస్తుందా అంటే 2 రోజులు ఉంది కదా, అది నేను చెప్పేది. రావచ్చు రాకపోవచ్చు, కానీ ఎక్కువగా రాకపోయే అవకాశాలు ఉన్నాయి. ఎందుకు తెలుసా? రిజర్వేషన్ల ఖరారే 4 రోజులు పడుతుందట, అది నేను చెప్పేది. నేను అందుకే మొదటి రోజే చెప్పిన, నా పాత వీడియోలో కూడా ఉంటుంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, నీకేమైనా ఉందా అసలు తలకాయ? తెలిసి చెప్తున్నావా, తెలియక చెప్తున్నావా, లేదా నీ కార్యకర్తలని అక్కడ అప్పటికప్పుడు ప్రోత్సహించడానికి చెప్పినవా అని కూడా అన్న. నేను ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి నిర్ణయాన్ని మంత్రి అట్లా ఇప్పటి వరకు వచ్చేస్తుంది, 15 తారీఖు వరకు నోటిఫికేషన్ వస్తుందని చెప్పడం అది ఎంతవరకు కరెక్టు, ఎంత సబబు అని చెప్పిన. క్యాబినెట్ల మీటింగ్లో చర్చ రాలేదు, రిజర్వేషన్ల ఖరారు కాలేదు. అంతలోపే ఇది అంటారు కదా, కోయిల ముందే కూసింది అన్నట్టు ఆ కోయిల ముందే కూసింది. ముందే కూస్తే ఏమొచ్చింది? ఈరోజు నువ్వు అన్నమాట ప్రకారం 15 తారీఖు నోటిఫికేషన్ వస్తుందా మరి? అంటే మీరు ప్రజలను ఆగం చేయడానికి రెడీగా ఉన్నారు, మీ నాయకులను కార్యకర్తలను కూడా ఆగం చేయడానికి సిద్ధమైపోయినారు. మీకు ఒక పక్కా ప్రణాళిక లేదు, పక్కా క్లారిటీ లేదు. దాని ద్వారా ఆగమాగం ఉన్నారు అంతా. అసలు ప్రభుత్వంలో ఎవ్వరి మధ్యలో కూడా కోఆర్డినేషన్ లేదు.
ఎవ్వరు కూడా సఖ్యత్వం లేరు. ఎక్కడికి వెళ్ళి ఎవరి పని వాడు చేసుకుంటుండు, ఏ శాఖలో ఏమవుతుందో ఎవరికి క్లారిటీ లేదు. ఏ శాఖకు సంబంధించిన మంత్రి ఆ సంబంధిత విషయం మాట్లాడాల్సింది ఇంకో సంబంధిత మంత్రి మాట్లాడతాడు. అసలు మీ పోర్ట్ఫోలియోలు ఏంటి, మీ మంత్రిత్వ శాఖ ఏంది, దానికి సంబంధించినటువంటి నిర్ణయాలను కానీ వాటిని కానీ చెప్పాలి. కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏమో పంచాయతీరాజ్ శాఖ ముచ్చట చెప్తాడు. ఇక్కడ తుమ్మల నాగేశ్వరరావు చెప్పాల్సిన ముచ్చటేమో పొన్నం ప్రభాకర్ చెప్తాడు. అనేది ఏ శాఖకు సంబంధించిన మంత్రి ఆ శాఖ ముచ్చట్లు చెప్పకుండా పక్క శాఖ ముచ్చట్లు వీళ్ళు చెప్పి ప్రజలని ఆగం ఎందుకు చేస్తున్నారు అని నేను అడుగుతా ఉన్నా. మీకు తెలిస్తే తెలిసినట్టు చెప్పుండ్రి. ప్రభుత్వ నిర్ణయం అయితే దాని తగ్గట్టుగా మాట్లాడండి. అంతేగాని క్లారిటీ లేకుండా ప్రజలని కొంత కన్ఫ్యూజ్ చేయడానికి ప్రయత్నం చేస్తే మీరు నష్టపోతారు. మీరు ఏమో అనుకుంటారు, ఏమవుతుంది, ఏం కాదు, పబ్లిక్ చెవిలో పువ్వులు పెట్టవచ్చు, మేము ఏం చెప్పినా నమ్ముతారు. అయిపోయినాయి, ఆ కాలం అయిపోయింది. అది మీ డిసెంబర్ 9 అయిపోయినప్పుడు అయిపోయింది, 15 ఆగస్టు అన్నప్పుడు అయిపోయింది, మళ్ళీ మొన్న డిసెంబర్ 9 అన్నప్పుడు అయిపోయింది, దసరా అంటే అయిపోయింది, దీపావళి అంటే అయిపోయింది, సంక్రాంతి అయిపోయింది, ఉగాది కూడా వస్తూ ఉంది, శివరాత్రి కూడా వస్తూ ఉంది. ఈ టైంలో ఇంకా మిమ్మల్ని ఎవడైనా ఒక్కసారి మోసపోతారు, 2 సార్లు మోసపోతారు. ఎల్లకాలం ఎప్పటికీ మోసపోరు కదా. నీ మోసమేందో పసిగడతారు కదా. ఇలా మీరు మాట్లాడే మాటలకు ఇంత క్రెడిబిలిటీ లేకుండా పోయింది. ఓ ఎమ్మెల్యే చెప్తే క్రెడిబిలిటీ లేదు, ఓ మంత్రికి లేదు, ముఖ్యమంత్రి చెప్తే ఆయనతోనే లేదు. మొత్తానికి అసలోడు చక్కగా లేడు కదా. అసలు ప్రాబ్లం అది. అసలోడు చక్కగా ఉంటే అన్నీ బాగానే ఉంటుండే. అసలోడే వంకర టింకర్ ఉన్నాడు కాబట్టి ఇవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి పరిస్థితులు. అయితే వీళ్ళు చెప్పేది ఏంటంటే రిజర్వేషన్ల ఖరారు అనేది ఈ 4 రోజుల్లో అయిపోతుందట. ఇక్కడ చూడండి, స్థానిక సంస్థలకు 4 రోజుల్లో రిజర్వేషన్లను ఖరారు చేసేందుకు పంచాయతీరాజ్ శాఖ అధికారులు కుస్తీ పడుతున్నారు. న్యాయపరమైన కుస్తీ ఎవడబట్టం అన్నాడు. మరి మెల్లగేయచ్చు కదా. అంత ఆగమాగం ఏమున్నది, మరి అంత టెన్షన్ ఏమున్నది, అంత ఆగమేమున్నది? టైం ఉన్నప్పుడు సంవత్సర కాలము సాగదీసిండ్రు. సరే కులగణనాన్ని పెట్టుకున్నారని చెప్పి మునడాక చేస్తారు. ఆ కులగణన ఏదో ఒక 6 నెలల కింద చేసిన అయిపోతుండే. ఆ ఎలక్షన్ అని చెప్పి ఇదని చెప్పి ఆయన తీసుకొచ్చేది ఇప్పుడు టైట్ మీద. అంటే ఇంత టైట్ షెడ్యూల్లో తీసుకొచ్చి ఇటు అధికారులను నాగం చేసుడు, ఇటు ఉపాధ్యాయులను నాగం చేసుడు, టీచర్లని, అటు పక్క పిల్లల తల్లిదండ్రులు, ఇటు ఎగ్జామ్సా అటు ఎలక్షన్స్ అన్నట్టు మీరు తయారు చేసి మొత్తానికి కన్ఫ్యూజన్లో ఏదో చేసేటట్టున్నారు. అయితే ఇక్కడ న్యాయపరమైన చిక్కులు ఏర్పడకుండా రిజర్వేషన్ల ప్రక్రియ సాఫీగా పూర్తి చేయాలని అధికారులు ప్రభుత్వం ఇప్పటికే సూచించింది. అందుకే ఏ వర్గానికి ఎక్కడ రిజర్వేషన్ కల్పించాలన్న అంశంపై అధికారులు సమాలోచనలు జరుపుతున్నారు. రిజర్వేషన్లు ఖరారైన తర్వాత నోటిఫికేషన్ జారీ చేసేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ సిద్ధం కానుంది. ఈ నెల 15 లేదా 16 తేదీల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే ఛాన్స్ ఉంది అంటూ ఛాన్స్కు సంబంధించి ఇక ఎవరన్నా కోర్టుకు పోయినా, కోర్టు మెట్లెక్కినా ఆ రిజర్వేషన్లకు సంబంధించి ఏదన్నా న్యాయపరంగా ఏదైనా ఇష్యూస్ వచ్చినా అది ఏమవుతుందో మీ అందరికీ తెలుసు, నాకంటే ఎక్కువ మీకే తెలుసు, లైవ్ చూస్తున్న మీకే తెలుసు ఎక్కువ అది ఏం జరుగుతుంది. మరి ఏదైనా లీగల్ ఇష్యూస్ వస్తే ఎక్కడ దాకా పోతుంది, మళ్ళీ పోస్ట్పోన్ అవుతాయా, లేదంటే అసలు రిజర్వేషన్ అమలు చేయకుండానే ఎన్నికలు పెడతారా అనేది నాకంటే ఎక్కువ మీకే క్లారిటీ ఉంటుంది దాని మీద. సో డెడికేటెడ్ సిఫార్సుల మేరకు బీసీ రిజర్వేషన్లు అంటూ డెడికేటెడ్ బీసీ కమిషన్ సిఫార్సుల మేరకు బీసీలకు రిజర్వేషన్లు కేటాయించేందుకు పంచాయతీరాజ్ శాఖ కసరత్తు చేస్తోంది. మొత్తం 6 కేటగిరీల్లో బీసీలకు రిజర్వేషన్లను కల్పిస్తూ ప్రభుత్వానికి డెడికేటెడ్ కమిషన్ తన రిపోర్టును సమర్పించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మొత్తం రిజర్వేషన్లను 50% లోపే ఉండాలని కమిషన్ స్పష్టం చేసింది. 50% రిజర్వేషన్లో ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు తీసేయగా బీసీలకు 23 నుంచి 24% లోపు రిజర్వేషన్లు దక్కుతాయని అధికారుల అంచనా. ఎస్టీ జనాభా అధికంగా ఉన్న చోట్ల బీసీలకు రిజర్వేషన్లు కల్పించడం కుదరదు. బీసీలకు అధికంగా ఉన్న కొన్ని జిల్లాల్లో ఆ వర్గానికి 50% కంటే ఎక్కువ రిజర్వేషన్లు దక్కే ఛాన్స్ ఉంటుందని పంచాయతీరాజ్ శాఖ అధికారులు సూచనప్రాయంగా అంచనా వేస్తున్నారు. ఏదేమైనా 15వ తేదీ సాయంత్రం లోపు రిజర్వేషన్లు ఖరారైతే 16వ తేదీ నాటికి ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని ఓ సీనియర్ అధికారి చెప్పారు అని చెప్పి రిజర్వేషన్లకు సంబంధించిన అప్డేట్ అది. అయితే అన్న ఈ ఎన్నికలతో మనకు వచ్చేదేమున్నదే, ఎట్లాగూ వచ్చేటి వస్తాయి, పోయేటి పోతాయి. కానీ మనం ఈ ఎన్నికల లోపు మన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, ఈ రైతు భరోసా నన్న పడుతుందా పడదా, ఆత్మీయ భరోసా వేస్తారా వేయరా, ఈ రేషన్ కార్డులు ఇల్లులు అయితే పక్కకు పెట్టాలి ఫస్ట్. ఇవైతే అవే అసలు వీటికే లేదు మొదలు. రుణమాఫీ అనేది అయితే ఇంకా అసలు మాట్లాడేదా అంశము, మాట్లాడకూడదా, ఎవడన్నా చేస్తాడా చెయ్యడా, మాట్లాడరా అని చెప్పి మనం దాని గురించే మాట్లాడుకుందామన్నా అని కూడా చాలామంది నాకు మెసేజ్లు చేస్తూ ఉంటారు. అన్న మనం రుణమాఫీ రైతు భరోసా తప్ప వేరేది అవసరం లేదన్నా, వాళ్ళంతా ఎవడన్నా ఏమన్నా కాలిపోని, కానీ మనమైతే ఇవి చేస్తారా చేయరా చెప్పండి అన్న, ప్రయత్నం చేయండి అన్న. ఎందుకంటే 4th లిస్టు పేరు వస్తుంది, 2 నెలలు అయితే పైసలు పడాయి.
4వ లిస్టులో పేరు ఎందుకు ఇవ్వాలి చెప్పుండ్రి. నేను ఇవాళ అడుగుతా ఉన్నా ప్రభుత్వాన్ని. ఒకవేళ ఆయన అనర్హుడైతే, ఆయనకి ఇప్పటివరకు డబ్బులు క్రెడిట్ కాకపోతే, క్రెడిట్ కాలేకపోతే అసలు దానికి కారణం ఏంటిది? ఒకవేళ ఆయన అనర్హుడైతే ఆయన పేరు ఎందుకు లిస్టులో వచ్చింది చెప్పాలి. ఒక్కరోజు వెయిట్ చేస్తారు, 2 రోజులు వెయిట్ చేస్తారు, వారం 2 వారాలు, కానీ 2 నెలల నుంచి వాళ్ళ పేరు లిస్టులో వస్తుంది. బ్యాంక్ వాడు సమాచారం ఇవ్వడు. కనీసం అన్న నీ పేరు లిస్టులో వచ్చిందంటే నీకు పైసలు పడితే పలానా డేటుకు అని చెప్పి వాడు చెప్పడు. అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరన్నా కొంత ఇన్ఫర్మేషన్ ఉండాలి. పైసలు పడ్డోళ్ళకు పడ్డాయి కదా, పడనోళ్ళకి ఎప్పుడు పడతాయి, లేదా ఎందుకు పడలేదు, కారణం ఎక్కడ, మరి అదేమన్నా ఇష్యూ వచ్చిందా, వాళ్ళ అకౌంట్లలో ఇష్యూ ఉందా, లేకపోతే ఇంకా వేరే వేరే కారణాల, అర్హత ఉండి కూడా మరి 3,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేసినామని చెప్పి ఆ అకౌంట్లలో డబ్బులు పడకపోతే మరి ఎవడు బాధ్యుడు దానికి? పోనీ మీరన్నా చెప్పగలిగినరా ఒక్కడన్నా? మరి ఏమైందండి? ఇలా ప్రతిపక్షాలు కూడా అడుగుతా ఉన్నాయి. నేను హరీష్ రావు కూడా అడిగాను. ఆనాడు ఒక డమ్మీ చెక్ ఇచ్చినట్టు, అందుకే ఇప్పటిదాకా మరి చెక్ బౌన్స్ అయిందా, చెక్ క్లియర్ కాలేదా, పైసలు లేవా, ఏ ప్రాబ్లం వల్ల రైతులకు ఇంకా అకౌంట్లలో చేరలేదు అని చెప్పి అడిగిండు. ఇవాళ మనం కూడా అదే అడుగుతా ఉన్నాం. 4వ విడతల పేరు వచ్చి పైసలు ఎందుకు పడలేదో చెప్పాలి ప్రభుత్వం. నేను సూటిగా అడుగుతా ఉన్నా. మరి తప్పిదం ఎక్కడుందో చెప్పండి. రైతులదా, లేదంటే అధికారులదా, లేదంటే ప్రభుత్వం దగ్గరనే ఇష్యూ ఉందా? పైసలు లేకపోతే లేవని చెప్పుండ్రి. మా దగ్గర గతి లేదు, మేము ఇంకొక 4 రోజులైనాక వేస్తాం, జర ఓపిక పట్టురని చెప్పన్న బయటకు వచ్చి మాట్లాడురు. మీకు అది చేత కాదు, ఇది చేత కాదు, ఏది చేత కాకుండా అయిపోయింది. మీతోని ఏది కాకుండా కనీసం క్లారిటీ లేకుంటున్నారు. అది అట్లా ఉన్నది. సన్నవడ్లకు బోనస్ 1,100 కోట్ల రూపాయలు రిలీజ్ చేసినామని చెప్తారు కదా, మరి ఇలా ఒక్క రైతుకు ఇంకా పడలేదు అని చెప్తా ఉన్నాడు అంటే అసలు మీరు రిలీజ్ చేసిన దాని మీద నమ్మకమేనా? అసలు నాకు చెప్పేటోళ్ళే, నా లైవ్ చూసేటోళ్ళే ఓ 10-20 వేల మంది, ఈ రాష్ట్రంలో ఉన్న 70 లక్షల మందిలో ఆ 1-2 లక్షల మంది ఒకవేళ సన్నవాడ్లు వేసినా పండించినా ఆ 1,00,000 మందికి పడ్డదన్న గ్యారంటీ ఎవరిస్తారు? మరి నా దాంట్లోనే ఒక 4-5 చెప్తా ఉంటే మరి బయట ఇంకా అసలు నా న్యూస్ చూడనోళ్ళు, నేనంటే ఎవరో తెలియనోళ్ళు, జర్నలిస్ట్ నరేష్ వార్తలు చూడనోళ్ళు, వాహిని టీవీ తెలియనోళ్ళు, అసలు వాళ్ళకి సంబంధం వాళ్ళు పట్టించుకోరు కదా. అరే ఎవరు అడుగుతలేరు, నాకు పడతాయేమో అనుకున్నా కానీ పడనట్టుందని చెప్పి సైలెంట్గానే ఉంటారు కదా. మరి వాళ్ళందరూ ఎక్కడ పోవాలి? సన్నబడ్ల బోనస్ మాట లేదు, 4వ విడతల పేరు వస్తే పైసలు రావు, కనీసం 5వ విడత ఉంటుందా ఉండదా ఎవడు చెప్పడు. రుణమాఫీ మరి మిగిలింది కంప్లీట్ చేస్తారా, ఏమైనా పెండింగ్ ఉన్న ఇష్యూస్కి సొల్యూషన్ అన్న ఇస్తారా, అసలు ఆ ప్రేమ ఉన్నదా రైతుల మీద అని ఎవడు మాట్లాడు. ఒక ప్రతిపక్షం ప్రయత్నం చేస్తూ ఉంది, నేను ప్రయత్నం చేస్తూ ఉన్నా, మీ వల్ల నేను ప్రయత్నం చేస్తూ ఉన్నా, రైతుల వల్ల నేను ప్రయత్నం చేస్తూ ఉన్నా. సో వీళ్ళకి చెయ్యాలనుకుంటే చాలా చిన్న పని, చాలా సింపుల్గా అయిపోతుంది. అది ఇంకొక 10-15 వేల కోట్లతో అయిపోయే ముచ్చటకు మొత్తం ప్రభుత్వం మీద వ్యతిరేకత తెచ్చిపెట్టుకుంటారు వీళ్ళు. అది కొరువితోని తలగోక్కుంటున్నట్టు చేసుకుంటా ఉన్నారు. వీళ్ళకి చెప్పేటోడు చక్కగా చెప్తలేడా, మరి ఆయనకు వినుడు చక్కగా వస్తలేదా? అంతకంటే ముందు మరి ఎన్నో నీతులు చెప్పేటోళ్ళు ఇలా ఎందుకు నొప్పి అవుతా ఉంది మీకు చేయడానికి రైతులకి?